చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన 7గురికి ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ తో కలిసి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. గతంలో టీఆర్ఎస్ వైఫల్యంతో ఆగిపోయిన చెక్కులు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని చెక్కులు మంజూరు చేయించారన్నారు. వీటితో పాటు చాలా మందికి ఎల్ఓసీలు కూడా ఇప్పించడం జరిగిందన్నారు. ఇటు ఆరోగ్యం అటు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల గణేష్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జోగాపూర్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన నుండి మొన్న ఒకటి వచ్చింది, ఇప్పుడు వచ్చినాయి. ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగిపోయిన చెక్కులను మేము ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి చెప్పడంతో అతను రిక్వెస్ట్ చేసి నాగం కుమార్ అయితేనేమి ఎంపీడీ అయితే ఎవరైతేనేమి కొద్దిగా కృషి చేసి చెక్కులను తెప్పించడం జరిగింది. ఇంకా కూడా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తెప్పిస్తే చాలా బాగుండు. మన ఎంపీటీసీ గారు అండ్ నాగం కుమార్ గారు అండ్ చింతపండి రామస్వామి గారు అయితే, మన పవాకర్ గారు అయితే, పులి సత్యం గారు అయితే, కాంగ్రెస్ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం తెలుపుతూ ఇంకా చాలా చెక్కులు ఉన్నాయి కాబట్టి అవి కూడా తెప్పియాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జోగాపూర్ గ్రామంలో సహాయం అంటే మన ఈ చెక్కులు కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ హామీలు వచ్చినాక ఇంతకుముందు గతంలో సుధా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యని చెక్కుల కాడికెళ్ళి ఈరోజు ఎమ్మెల్యే గారు మన ఆదిశీనన్న గారు రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారితో ఇక్కడ మా మండల నాయకుడు ఎమ్మెల్యే గారికి ఒత్తిడి చేసి ప్రెషర్ చేసి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యని చెక్కులు పెండింగ్లో ఉన్న చెక్కుల బిల్లులు అలాంటి బిల్లులు పాస్ చేయించి ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా ఒత్తిడితోటి రేవంత్ అన్న గారి ముఖ్యమంత్రి గారి ద్వారా చెక్కులు తీసుకొచ్చడం జరిగింది. ఈరోజు జోపురంలో పంచడం జరిగింది. మండల అధ్యక్షులు రామస్వామి గారి నేతృత్వంలో మరి పూర్వ జెడ్పీటీసీ నాగం కుమార్ గారు, మేము మరి గ్రామ శాఖ అదేవిధంగా గ్రామ ప్రముఖులందరం కలిసి మన ఎమ్మెల్యే గారికి విన్నవించగానే ఖచ్చితంగా ఏదైనా కూడా ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో అర్జీ పెట్టుకున్నా ఇప్పుడు అర్జీ పెట్టుకున్నా కూడా పేద ప్రజలకు ఖచ్చితంగా మా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి మరి పెండింగ్లో ఉన్న ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా మంజూరు చేయించినందుకు గాను కూడా మా యొక్క జోగాపూర్ కాంగ్రెస్ కమిటీ పక్షాన కూడా ప్రతి ఒక్క ప్రజల తరఫున కూడా మేమందరం కూడా ప్రభుత్వానికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలు కూడా ఒకటి గమనించాలి. ఎవ్వరు కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఎవరైనా కూడా ఆసుపత్రి పాలైతే ఖచ్చితంగా ఎప్పటికీ కూడా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవడంలో వెనుకంజ వేయొద్దు. పార్టీలు ఏవైనా అయ్యో మన పార్టీ కాదో అని కాదు, ప్రభుత్వానికి పార్టీల మీద దృష్టి ఉంటుంది. ప్రభుత్వం అందరం ఎన్నుకుంటేనే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికీ కూడా ఇక ముందు కూడా ఎవ్వరు కూడా మీకు ఏ విధమైన సాయం కావాలన్నా కూడా ఇక్కడ ఉన్న ఎవరినైనా తలుపు తట్టచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా చేయూతగా ఉంటారని మాటిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మండల కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా విలేజ్ కాంగ్రెస్ కమిటీ యువకులకు ముఖ్యులకు అదేవిధంగా లబ్ధిదారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.